హాయ్ ఎవ్రీవన్. ప్రస్తుతం మీకు కనిపిస్తున్నటువంటిది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఒక సంవత్సరంన్నర క్రితం మా బాబు సర్ప్రైజింగ్గా మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్ళాడు. మరి దుబాయ్ జర్నీకి మేము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది. ప్రస్తుతం నేను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో లాంజ్లో ఉన్నాను. అయితే అప్పుడు వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాడిని కాదు కాబట్టి, మామూలుగా వీడియో తీసుకున్నాను కాబట్టి ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ నుంచి దుబాయ్కి సంబంధించినటువంటి ఒక 4-5 వీడియోలు ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని ఉంది. ఎందుకంటే మళ్ళీ మనం దుబాయ్ వెళ్ళలేం కదా. ఈ యొక్క ఎయిర్పోర్ట్లో సర్ప్రైజింగ్గా ఇదే లాంజ్లో మాకు మహేష్ బాబు కలిశాడు. మహేష్ బాబు కూడా ఫ్యామిలీతో దుబాయ్ వెళ్తూ ఉన్నాడు. మరి మహేష్ బాబు, మేము, తర్వాత రానా, తర్వాత అజయ్ మొదలగు వాళ్ళందరితో మేము ఫోటోలు తీసుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా మా ఫ్లైట్లోనే వచ్చారు. కోర్స్ వాళ్ళంతా బిజినెస్ క్లాస్లో జర్నీ చేశారు, మనం జనరల్ క్లాస్లో చేశాం. ఫస్ట్ టైం నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాను. ఇది నా మొదటి ఇంటర్నేషనల్ జర్నీ. మరి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్లో ఎమిరేట్స్లో కూర్చున్నాను. ఎమిరేట్స్ ఫ్లైట్ చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ టైం దాన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే దీని విడ్త్ 10 సీట్లు, అంటే 10 సీట్ల యొక్క విడ్త్ ఉంది. అది చాలా అద్భుతంగా అనిపించింది. ప్రస్తుతం ఆ ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంటుంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి. టేకాఫ్ తీసుకున్నాం. ప్రతిదీ కూడా ఎగ్జైటింగ్గా అక్కడక్కడ నేను చూసుకోవాలని పిక్చరైజ్ చేశాను. కానీ ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నేను చూసిన ప్రదేశాలను మీకు కూడా చూపించాలన్నటువంటి ఒక ఆలోచనతో దీన్ని ఎడిట్ చేస్తాను. చూడండి, కింద కనిపిస్తున్నటువంటి మహారాష్ట్రలో గోదావరి నది. అంటే నాకు క్యూరియాసిటీ ఎక్కువగా, ఏం కనిపించినా దాన్ని వీడియో తీస్తూ ఉంటాను. ప్రస్తుతం మేము ముంబై సిటీలో ఉన్నాను. ఇంతవరకు నేను ముంబై నగరం చూడలేదు, ఫస్ట్ టైం ఫ్లైట్లోంచి చూస్తున్నాను. ఈ ముంబై దగ్గరనే మన ఇండియాని క్రాస్ చేసి అరేబియన్ ఓషన్లోకి ఫ్లైట్లో ఎంటర్ అవుతాం. ఫ్లైట్లో మాకు ఈ ఎమిరేట్స్ వాళ్ళు చాలా రుచికరమైన భోజనాలు అందించారు. ఇక్కడ చూస్తే చికెన్ బిర్యానీ, తర్వాత కొన్ని అవి మొక్కజొన్న విత్తలు అనుకుంటా, ఉడకబెట్టినవి, తర్వాత ఐస్ క్రీమ్, తర్వాత మనకు ఒక బన్, వాటర్ బాటిల్, చాక్లెట్ మొదలగునవన్నీ కూడా మనకు వీళ్ళు ఇచ్చారు. చాలా రుచికరమైన భోజనం చేశాం. ఫ్లైట్లోంచి చూడండి, పక్కన వెళ్తున్న ఫ్లైట్ను కూడా నేను వీడియో తీసా. వి క్రాస్డ్ అరేబియన్ ఓషన్. ప్రస్తుతం మనం యమన్ దేశంలో ఎడారి ప్రాంతంలో ప్రయాణం సాగిస్తూ ఉన్నాం. ఇది యమన్ దేశం. అంటే ఇది దాటిన తర్వాతనే మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వస్తుంది. చూడండి, ఇక్కడ దుబాయ్కి దగ్గరలో ఫ్లైట్లోంచి కింద సముద్రం ఉన్న షిప్లను నేను వీడియో తీసా. we reached Dubai. This is Dubai International Airport. First time in my life I entered in other than Indian country, that is Dubai. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలంటే మనం దాంట్లో ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్లో జర్నీ చేయాలి. మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా కూడా ఎయిర్పోర్ట్లో మనం ఇమిగ్రేషన్ చెక్ చేసుకోవడానికి వెళ్ళడానికి ఇందులో మనం ట్రైన్లో జర్నీ చేశాం. ఇక్కడే మనకు ఇప్పుడే ఇమిగ్రేషన్ చెక్ అయిపోయింది. మనం ఇప్పుడు లగేజ్ తీసుకొని వెళ్తూ ఉన్నాం. చూడండి ఒకసారి, అద్భుతమైనటువంటి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంటే మనం దుబాయ్ వచ్చినంబడే ఎయిర్పోర్ట్లోంచి మనం ఆ లగేజ్ తీసుకునే ప్రాంతానికి వెళ్తుంటే ఎంత అందంగా ఎయిర్పోర్ట్ను వీళ్ళు రూపొందించారు. చూడండి, మనం చిన్నప్పుడు కథల్లో ఇంద్రభవనం అని చదువుకునే వాళ్ళం. దాన్ని గుర్తుకు తెచ్చేట్లుగా చాలా అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ నిర్మాణ శైలి మాత్రం చాలా, మనకు అక్కడికి వచ్చినంబడే ఒక గుడ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. చూడండి, ఇది మొత్తం మనకు లగేజ్ వచ్చేటువంటి కన్వేయర్ బెల్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మన లగేజ్ని మనం తీసుకోవాలి. ఈ ప్రాంతాన్ని చూసినంబడే నాకైతే చాలాసేపు దీన్ని చాలా ఎడిట్ చేశా, చాలాసేపు దీన్ని పిక్చరైజ్ చేశా. ఎందుకంటే అంత అద్భుతంగా అనిపించింది ఆ లైటింగ్ సిస్టము అదల్లా కూడా. ఫస్ట్ మేము ఇక్కడ నుంచి మా బాబు ఒక రెంటల్ కార్ తీసుకున్నాడు. ఇక్కడ దుబాయ్లో 7 days ఉంటాం. మరి చూస్తా, ఒక 4 లేదా 5 వీడియోలు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను నేను. సో బాబుకి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం వల్ల ఈ 7 days కూడా రెంటల్ కార్లో బాబు యొక్క సెల్ఫ్ డ్రైవింగ్లో మేము దుబాయ్ అంతా కూడా తిరగాలనుకుంటున్నాం. మొట్టమొదటగా ఎయిర్బిఎన్బిలో ఒక హౌస్ తీసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్తూ ఉన్నాం మేము. This is Varshit, my son.
ఇవన్నీ కూడా దుబాయ్లో మాకు మొదటి రోజు దర్శనమిచ్చినటువంటి వీధులు. చాలా అద్భుతమైన రోడ్స్, ఎడారి ప్రాంతంలో మీరు ఎక్కడ చూసినా కూడా పచ్చదనాన్ని క్రియేట్ చేసిండు. ఒక బిల్డింగ్కు డిఫరెంట్గా ఆర్కిటెక్ట్ మనకు కనిపిస్తూ ఉంటుంది దుబాయ్లో. రోడ్స్ మాత్రం అమేజింగ్గా ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నావో ఈ దుబాయ్లో, చాలా ఫ్లైఓవర్స్ ఉన్నాయి. అలా వెళ్తుంటే మొదటి రోజే మాకు వెళ్తున్న దారిలో బుర్జ్ ఖలీఫా కనిపించింది. కోర్స్ బుర్జ్ ఖలీఫా మీద మనకు ఒక మంచి వీడియో వస్తుంది. మేము చాలా ఎంజాయ్ చేసాం దాన్ని 1 or 2 days. దీస్ ఆర్ ద రోడ్స్. చాలా ఇది హైవే. ఇది దుబాయ్ నుంచి అబుదాబి రోడ్. ఇది చూడండి ఎంత వైడన్గా ఉందో, దాదాపు 7-8 లేన్స్ ఉంటాయి. మొదటి రోజు ఎయిర్బిఎన్బిలో ఫ్రెష్ అప్ అయిన తర్వాత సాయంత్రం మేము అబుదాబికి జర్నీ చేసాం. ఇది అబుదాబి పట్టణం. ఇది అబుదాబిలో మొట్టమొదటగా లోవర్ మ్యూజియం అనేటువంటి ఒక పెద్ద ఇంటర్నేషనల్ మ్యూజియంకి వచ్చాం. ఇందులో మరి మన యొక్క అరబ్ ఎమిరేట్స్ లేదా ముస్లిం కంట్రీస్ యొక్క కల్చర్కి సంబంధించి కాకుండా ఇంటర్నేషనల్ వైడ్గా ఈవెన్ మన ఇండియన్స్ కూడా ఇందులో ఎన్నో రకాల చిత్రాలు ఉంటాయి. ముఖ్యంగా దీని యొక్క ఆర్కిటెక్చర్ డిజైన్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. చూడండి ఇదంతా కూడా పైకప్పు. ఇందులో చూస్తే మనకు ఒక విశ్వంలో నక్షత్రాల శాలలో ఉన్నటువంటి ఫీలింగ్ కలిగించేటట్లుగా ఈ లోవర్ మ్యూజియం ఉంది. ఇందులో మోనాలిసా చాలా ఉన్నాయి, కానీ మేము ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. ఎందుకంటే మాకు దీనికంటే ముఖ్యమైనది ఒకటి చూడాలని ఉంది ఈ అబుదాబిలో. ఆ రోజు మా ప్రోగ్రాంలో అబుదాబి ఒకరోజు మాత్రమే ఉంది. రిటర్న్ మళ్ళీ మేము దుబాయ్లో వచ్చేస్తాం కాబట్టి ముఖ్యంగా మేము చూడాలనుకుంటున్నటువంటిది ఇది లోవర్ మ్యూజియం. చూడండి అవుటర్ వ్యూ ఇది. ఇది సముద్రం అబుదాబిలో. ఇక్కడే మనకు పైన చూస్తే డ్రోన్స్తో వీళ్ళు అద్భుతంగా విన్యాసాలు చేస్తారు. రకరకాల ఆకారాలను డ్రోన్తో క్రియేట్ చేస్తారు. అది మొత్తం వీడియో తీయలేకపోయినా నేను ఒక ఫోటో మాత్రం. ఇది చూడండి డ్రోన్స్తో ఉన్నటువంటి అద్భుత చిత్రాల పైన అబుదాబి రోడ్స్ ఇవి. ఇక్కడ నుంచి మేము గ్రాండ్ మస్కు వెళ్తూ ఉన్నాం. ఈ దుబాయ్లో అబుదాబిలో రోడ్లను చాలా డెవలప్ చేశాడు. చూడండి మనం ప్రస్తుతం అబుదాబిలో అండర్ పాస్లో వెళ్తున్నాం. అండర్ పాస్లు, చాలా అద్భుతమైన రోడ్స్, వందల కొద్దీ ఫ్లైఓవర్స్. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రాఫిక్ జామ్ లేకుండా ఉంటుంది. చూడండి ఇక్కడ ఒక అద్భుతమైన ఆర్కిటెక్చర్ కల 2 బిల్డింగ్స్ చూడండి, 2 ఒకే రకంగా ఎలా నిర్మాణమైనవో. ఇలాంటివి మనం అబుదాబిలో కానీ దుబాయ్లో కానీ చాలా ఒక బిల్డింగ్స్ అంటే అదొక ఇంద్రలోకం లాగా ఉంటుంది మనకు. These are all roads. Yes, we reached the great grand mosque in Abu Dhabi. దీన్ని షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ అంటారు. ఇది అబుదాబిలో ఉంది. దీని యొక్క ఫౌండర్ వచ్చేసి షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ సహ్యన్. ఇతనే ఈ ఎమిరేట్స్ యొక్క మొట్టమొదటి ప్రెసిడెంట్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఈ 7 ఎమిరేట్స్ యొక్క కలయిక. దీన్ని కలిపి వ్యవస్థాపన చేసినటువంటి వాడు ఈ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ సహ్యన్. కాబట్టి ఇతనే ఈ యొక్క యుఏఈకి మొట్టమొదటి రాష్ట్రపతి. మరి ఆయన యొక్క సమాధి కూడా ఈ మసీద్ ప్రాంగణంలోనే ఉంది. మన ముందు కనిపిస్తున్న గ్లోబ్ ఆకారం కింద నుంచే మనకు ఎంట్రన్స్ ఉంటుంది ఈ మాస్క్లోకి. ఈ మాస్క్కి ఎంట్రన్స్ కంప్లీట్గా ఫ్రీ. ప్రస్తుతం మనం మాస్క్ ఎంట్రన్స్ భాగంలో ఉన్నటువంటి షాపింగ్ ఏరియాలో ఉన్నాం. దీంట్లోకి మాత్రం మనం వెళ్ళాలి అంటే మగవారికైతే మామూలు డ్రెస్ ఉండాలి, బట్ స్త్రీలు మాత్రం కంప్లీట్గా డ్రెస్తో ఉండాలి. అంటే బురకా లాంటిది ధరించాల్సి ఉంటుంది, లేదా కంప్లీట్గా ఫుల్గా తలలోను చేతులను కప్పేట్లుగా డ్రెస్ ఉన్నా సరిపోతుంది. ఇప్పుడే మనం మాస్క్లోకి ఎంటర్ అయ్యాం. చూడండి అద్భుతంగా ఇది 1 సైడ్ మాస్క్లో. ఇది మాస్క్ మధ్య భాగం. చాలా అద్భుతమైనటువంటి నిర్మాణ శైలితో ఈ మాస్క్ ఉంటుంది. ఈ మాస్క్ను 1996లో నిర్మాణాన్ని స్టార్ట్ చేస్తే 2007లో ఇది కంప్లీట్ అయింది. ఈ మాస్క్ ఆర్కిటెక్ట్ సిరియా దేశానికి చెందిన యూసఫ్ అబ్దెల్కి. ఈ మాస్క్ మొత్తం 12 హెక్టార్ల పైగా, అంటే దాదాపు 30 ఎకరాలు ఉంది. ఒకేసారి 40,000 మందిగా ఈ మాస్క్లో ప్రార్థన చేయొచ్చు. ముఖ్యంగా ప్రధాన ప్రార్థనా మందిరం మధ్యలో ఒక 7,000 మంది చేయొచ్చు. ఈ మాస్క్లో ఒక పెద్ద కార్పెట్. ఈ కార్పెట్ ఇరాన్లో చేతితో తయారైన కార్పెట్. ఇది దాదాపు 5,700 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉంటుంది. చూడండి పెద్ద పెద్ద షాండ్లియర్స్ ఉంటాయి ఇక్కడ. మనం ఒకసారి మళ్ళీ మాస్క్ బయటకు వచ్చి దీన్ని నైట్లో వ్యూ చూస్తూ ఉన్నాం. ఇది చంద్రుని యొక్క చంద్రకళల
అనుసరించి లైటింగ్ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేసిండ్రు. ఈ మాస్క్ మసిడోనియా దేశం నుంచి పాలరాతిని తీసుకొచ్చి మాస్క్ నిర్మాణం అంతా కూడా పాలరాతితోటే జరిగింది. ముఖ్యంగా దీంట్లో 82 డోములు ఉన్నవి. తర్వాత 4 పెద్ద పెద్ద మినార్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 107 మీటర్ల ఎత్తున్న మినార్లు ఉన్నవి. 1096 స్తంభాలు వాటిని మెరుపులతో రకరకాల గోల్డ్ డిజైన్‌తో కొన్ని చోట్ల గోల్డ్ కోటింగ్‌తో కూడా ఉన్నవి. తర్వాత షాండిలియర్‌లు చూస్తే చాలా పెద్ద షాండిలియర్. మనం ఇంతకుముందు చూస్తున్న పెద్ద షాండిలియర్ దాదాపు 12 టన్నుల బరువుందనమాట ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పెట్ ఉన్నటువంటి మసీద్ ఈ యొక్క గ్రాండ్ మాస్క్. ఈ మాస్క్‌ను విజిట్ చేయడానికి శనివారము నుంచి గురువారం వరకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా అందరికీ అనుమతి ఉంటుంది. శుక్రవారం మాత్రం మధ్యాహ్నము 4:30 నుంచి 10 వరకే ఉంటుంది. ఎందుకంటే ఉదయం అంతా కూడా ప్రార్థన కొరకు పర్యాటకుల కొరకు మూసివేస్తారు. అయితే ఇది ముఖ్యంగా మాస్క్‌లోకి అన్యమతస్థులు అనుమతించబడరు. కానీ ఈ మాస్క్ మాత్రం పర్యాటకుల కొరకు ప్రతిరోజు కూడా అనుమతిస్తారు. ఒక ఫ్రైడే అది మార్నింగ్ అవర్స్ అప్ టు 4:30 వరకు తప్ప. మరి ఈ విధంగా చాలా అద్భుతంగా చూడండి. ఒకసారి మళ్ళీ మాస్క్‌లోకి రావనిపించింది. కింద కనిపించేది పెద్ద కార్పెట్ అది. అక్కడ మధ్యలో డోమ్స్ చాలా బిగ్ శాండ్లియర్ అద్భుతంగా బంగారుతో చేసినటువంటి ఎన్నో మెరుపులు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. మాస్క్ లోపలి వెళ్ళడానికి బయటికి రావడానికి ఉండే మార్గాలు ఇవి చూడండి. అందమైన చిత్రాలతో వాళ్ళ యొక్క చరిత్రను తెలుపుతూ ఉంటాయి.